నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మయన్మార్ దేశంలో భూకంపం వచ్చింది. సో వరుస భూకంపాలతో మయన్మార్ ఆ ప్రాంతాలు కూడా మొత్తం అక్కడ అల్లకల్లోలంగా మారిన పరిస్థితి. జనాలు కూడా ఇళ్లలోంచి బయటికి వచ్చి మరి భయాందోళనలో ఎప్పుడు ఏం జరగబోతుంది, ఎప్పుడు ఏ ప్రమాదం మళ్ళీ ఒకసారి పునరావృతం కానుంది అంటూ కూడా వాళ్ళందరూ కూడా భయం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మా యొక్క ప్రతినిధి మదన్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. మదన్ గారు చెప్పండి, మరి మయన్మార్లో సంభవించిన భూకంపాలు ఏవైతే ఉన్నాయో వరుస భూకంపాలుగా మనకి సమాచారం అవుతోంది. దీనికి సంబంధించి అప్డేట్ మీ దగ్గరే ఉందండి. సార్, మయన్మార్ లో భూకంపం అయితే మాత్రం ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని కూడా భయాందోళనలో ముంచెత్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడే 2 భూకంపాలు సంభవించినట్టుగా మనకు తెలుస్తుంది. ఎక్కడైతే మయన్మార్ తో పాటుగా థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో కూడా ప్రస్తుతం భూకంపం వచ్చిందని మనకి తెలుస్తుంది సార్. రెక్టర్ స్కేల్ మీద కూడా భూకంపాలు తీవ్రంగా ఉందో నమోదైంది సార్. ఒక దగ్గర 7.4 అయితే ఒక దగ్గర 6.8 గా నమోదైంది. దీన్ని మనకి నేషనల్ సెంటర్ ఆఫ్ సెస్మాలజీ వాళ్ళు వెల్లడించారు. అయితే సార్, భూకంపం ఎక్కడే జనాలందరూ భయాందోళనతో చెందుతున్న కారణం ఏంటంటే ముఖ్యంగా భవనాలు సైతం నేలమట్టం అయిపోతున్నాయి సార్. ఎక్కడైతే బ్యాంకాక్ కి 900 కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్న పెద్ద భవనం కూడా నేలమట్టం అవడం, అందులో కనీసం 40 నుంచి 50 మంది జనాలు ఇరుక్కున్నారని తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదన్నట్టుగా తెలుస్తుంది సార్. అక్కడ తాజా పరిస్థితి ఎలా ఉంది, ఏమైనా ఊహించి చెప్పగలరా సార్? అంటే ఇప్పటికైతే ప్రస్తుతానికి అందరూ కూడా జనాలందరూ రోడ్ల మీద పరుగులు ఎట్టుతున్నారు. ఎక్కడెక్కడ సేఫ్ ప్లేస్ కి వెళ్ళాలని ప్రయత్నిస్తారు, కానీ ఎక్కడ సేఫ్ అనేది వాళ్ళకి కనిపించడం లేదని తెలుస్తుంది సార్ మనకంటే. అక్కడ సోషల్ మీడియాలో వీడియోల ద్వారా రైల్వే స్టేషన్ లో ఉన్న ఎక్కడున్నా కూడా భూకంపం తీవ్రత ఎక్కువగా కనిపించింది. దానివల్ల వాళ్ళందరూ కూడా రోడ్ల మీద పరుగులు ఎడుతున్నారు తప్ప ఎక్కడ షెల్టర్ కిందకి వెళ్ళాలనే ఆలోచన అయితే వాళ్ళకి లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఏది కూలిపోతుందని భయంతోనే ఉన్నారు. ఇంకో విషయం, అంటే రెక్టర్ స్కేల్ మీద 7.35 అన్నారు కదా, అలాగే 6.8 అన్నారు కదా. సో అంటే ఈ స్థాయిని మనం ఎలా తీసుకోవచ్చు అంటారు? అది సాధారణ స్థాయా లేకపోతే అసాధారణ స్థాయి అంటారా? సార్, సాధారణ స్థాయి అయితే కాదు సార్. సాధారణ స్థాయికి ఎక్కువగానే ఉందని నిపుణులు అయితే మనకు తెలియజేస్తున్నారు ఇప్పటి వరకును. సరే, బిల్డింగ్లే కాకుండా ఐకానిక్ బ్రిడ్జ్ అయిన ఆవా బ్రిడ్జ్ కూడా ఇరవడ్డి నదిలో కూలిపోయిందని తెలుస్తుంది సార్ మనకి. అలాగే ఎక్కడ రోడ్డు మీద అయితే కానీ నదులు అయితే ఎక్కడ కూడా సేఫ్టీ ప్లేస్ అయితే మాత్రం ప్రస్తుతానికి ప్రజలకు కనిపించట్లేదు సార్. రైట్. ఇంకో ఇప్పుడు ఆ భూకంప తీవ్రత మళ్ళీ ఒకసారి రిపీట్ అయ్యే అవకాశం ఉందా? మరి అధికారులు ఏం చెప్తున్నారు దానికి సంబంధించి అప్డేట్? సార్, అధికారులు అయితే అక్కడ ప్రస్తుతానికి అయితే మాత్రం అక్కడ అలర్ట్ ప్రకటించారు, అత్యవసర పరిస్థితి అయితే విధించారు. జనాలందరినీ కూడా సేఫ్ ప్లేస్ తీసుకెళ్లే ప్రయత్నం అయితే బ్యాంకాక్ అక్కడ గవర్నమెంట్ గానీ థాయిలాండ్ గవర్నమెంట్ అందరూ ప్రయత్నిస్తున్నారు సార్. కానీ ఎక్కడెక్కడ నిలిచిపోతుంది, ట్రాఫిక్ కూడా ఎక్కడికి వెళ్ళడానికి కూడా అవ్వదు కదా సార్. అందువల్ల జనాలు ఎక్కడికి తీసుకెళ్ళి ఇంకా గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు కూడా పరిశీలిస్తుందని తెలుస్తుంది సార్. రైట్. ఇప్పుడు అదేవిధంగా మరి ఆగ్నేయ ఆసియాలో ఉన్న మరి మిగతా భూభాగాలు కూడా, అందులో మరి భారతదేశం కూడా ఉండనే ఉంది. సో మన దేశానికి కూడా కొన్ని స్వల్ప కంపనలు వచ్చాయంటూ కూడా వార్తలు అందుతున్నాయి. దాని మీద అప్డేట్స్ ఏంటంటారు? అదే సార్, అక్కడక్కడ వచ్చాయని చెప్పి అన్నారు, కానీ వాటి మీద పూర్తిగా స్పష్టత అయితే రాలేదు సార్. కానీ అయితే మొత్తానికి భయం అయితే మాత్రం యావత్ ప్రపంచం అందరికీ ఉంది సార్ ఇప్పుడు. ఎందుకంటే అక్కడికి దగ్గరలోనే చైనా దగ్గరలోనే ఉంది, మనకి కొంచెం దగ్గరగానే ఉంది ప్రాంతం అయితే. అందులో మనకి కూడా భూకంపాలు ఇంతకు ముందు కూడా చైనా కూడా దగ్గరగా ఉన్న వాళ్ళకి భూకంపాలు వచ్చాయని వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఆల్రెడీ మనకు కూడా ఇంచుమించు ఒక 1 year ముందు మనకు కూడా ఇలాంటివి సంభవించింది. రాజమండ్రిలో అయితేనేమో కానీ ఇక్కడ దగ్గరలో ఉన్న విశాఖపట్నంలో కూడా ఒక చోట భూకంపం వచ్చిందని లాస్ట్ 6 months ముందు కూడా చెప్పారు సార్. అందులో జనాలందరూ కూడా ప్రస్తుతానికి అయితే భయంతో ఉన్నారు సార్, ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందని ఉన్నారు. దాని నిపుణులు ఒక సమాధానం చెప్పి జనాల్లో భయాన్ని అనేది పోగొట్టాలి సార్ ప్రస్తుతానికి అయితే. రైట్. ఇప్పుడు ప్రక్క దేశాల్లో జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో, మరి దీనికి సంబంధించి భారతదేశం కూడా దానికి పొరుగు దేశమే కాబట్టి మరి భారత ప్రభుత్వం ఏమన్నా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందా? ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుందంటారు గవర్నమెంట్? సార్, తప్పకుండా సార్. ఇప్పుడు మన భారతదేశం అయితే అన్నిటికన్నా మెరుగైన దేశం ఉంది కాబట్టి ఎక్కడ ఏం జరిగినా సరే మన భారతదేశం తరపున మనం ఇప్పటికప్పుడు సేవలు అందించడం కానీ సర్వీస్ కానీ మన కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది సార్. అలాగే దీనికి కూడా మన వరకు రాకపోతే ఏమో సార్, మన వరకు వచ్చింది అని కాకుండా వాళ్ళు కూడా సేవ చేయడానికి అయితే మాత్రం మన వాళ్ళు ఎప్పుడు రెడీగానే ఉంటారు సార్. అలాగే ఇక్కడ మనకి దేశంలో సమీపంలో మణిపూర్, మేఘాలయలో కూడా అక్కడక్కడ భూమి కంపించిందని వేలాది మంది ప్రజలు రోడ్ల మీద పరిగెడుతుందని ఇప్పుడే అప్డేట్ వచ్చింది సార్. అలాగే కోల్కతా, ఢిల్లీలో కూడా భూమి కంపించింది అంటున్నా, ఎంతవరకు నిజమో తెలియదు మరి. రైట్. అంటే మదన్, ఇప్పుడు అంటే మన దేశంలో కూడా మరి ఇప్పుడు ప్రధానంగా ఉండే పట్టణాల్లో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. రోడ్ల మీదకి ప్రజలు వస్తున్నారు, భూమి కంపించినట్లు అనిపించినా కూడా బయటకు వస్తున్న పరిస్థితి. తాజాగా ప్రజలు ఏమనుకుంటున్నారు మన దేశంలో? సార్, అదే సార్, ప్రస్తుతానికి అయితే మాత్రం ఇదంతా కూడా ఏంటంటే భూకంపాలు రావడంలో ప్రధాన కారణాలు నైపుణ్యులు కనిపెట్టారు సార్. దాని గురించి ప్రస్తుతం ఏంటంటే, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఏది సేఫ్ ప్లేస్ కాదు. అందులో ఈ భూకంపాలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నాయి సార్, అరుదుగా వస్తున్నాయి. ప్రతి 6 months ఒకసారి, 1 year ఒకసారి ఎక్కడో వస్తూనే ఉన్నాయి.
రైట్. ఇలా కాకుండా మొత్తం నిపుణులందరూ కూడా అసలు ఏం జరుగుతుంది ఏంటో కనిపెట్టి అంటే చాలా వరకు ఏంటంటే భూగర్భ జలాల్లో నీటి మట్టం తగ్గిందని బట్టి భూకంపాలు సంభవిస్తాయని కొంతమంది అంటున్నారు. ఉమ్, కొంతమంది ఏంటంటే టెక్టోనిక్ పలకలు పగలడం వల్ల భూమిలో టెక్టోనిక్ పలకలు పగలడం వల్ల ఈ భూకంపం వస్తుంది అంటారు. కానీ వాటికి కారణాలు అసలు ఎందుకు పగులుతున్నాయి ఏంటనే కారణాలు నిపుణులు కనిపెట్టి దాన్ని చేస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు సార్ ప్రస్తుతానికి అయితే. రైట్ మదన్, లైన్లో ఉండండి. రైట్, మరి మొత్తానికి మా ప్రతినిధి మదన్ అక్కడే అప్డేట్ చెప్పడం జరిగింది. మరి అక్కడ ఏం జరుగుతుందన్న విషయం కూడా చెప్పడం జరిగింది. మరి మొత్తం మీద ఆగ్నేయ దేశాలలో అంటే ఆగ్నేయ భారతదేశంలో ఉన్న మరి మిగతా ప్రాంతాలు కూడా కొన్ని మరి భూకంపాలు, ఇటువంటి స్వల్ప భూకంపాలకి సంబంధించిన ప్రకంపనలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ఇండియాకి సంబంధించిన గవర్నమెంట్ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని అదేవిధంగా మరి దేశానికి సంబంధించిన ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక మయన్మార్ కానీ ఆ ఇతర ప్రాంతాల్లో కూడా మరి వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. అక్కడి ప్రజల్ని అక్కడి ప్రభుత్వాలు కూడా అలర్ట్ చేస్తున్నాయి. సో మొత్తం మీద మరి భూమి పొరలలో ఉండే ఏదైతే అంతర్గత సర్దుబాట్లు ఉంటాయో ఆ సర్దుబాట్లే వీటికి కారణమని చెప్తున్నారు. ఇక వీటి పట్ల ప్రజలు కూడా అవగాహన కలిగి ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.